హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఇవాళైతే నేను నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీన్ని లెమన్ రైస్ అంటారు, నిమ్మకాయ చిత్రాన్నం, రకరకాలుగా పిలిచేస్తారు కదా. అబ్బో, ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. మళ్ళీ మీరు వేరే వీడియో పెట్టాలా అని అనుకుంటున్నారు కదా. అస్సలు అలా అనుకోకండి. మనం నార్మల్గా చేసుకునే లెమన్ రైస్ కంటే డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదైతే మా ఫ్రెండ్ దగ్గర నేర్చేసుకున్నాను. ఇక ఎప్పుడు చేసుకున్నా ఈ విధంగానే చేస్తున్నాను. ఇక మీకు చూపించకపోతే ఎలా చెప్పండి. అందుకే మీకోసమే వీడియో అయితే చేసేస్తున్నాను. ఇదైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది చెప్పండి, అంతే కదా. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది, ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే రైస్ని మాత్రం మంచిగా పొడి పొడిగా వండుకోవాలి. రైస్ ఈ విధంగా వండుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. తర్వాత అయితే ఇది చల్లారేలోపు ఈ విధంగా నిమ్మకాయలు కట్ చేసుకొని అందులో జ్యూస్ మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత అయితే రైస్ కూడా ఇక్కడ చల్లారిపోయింది. అందులోకి అయితే ఈ జ్యూస్ మొత్తం వేసేసుకొని మొత్తం ముందుగా పులుపు మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా నిమ్మరసం అనేది ఈ విధంగా ముందుగా రైస్కి పట్టించడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అసలు స్కిప్ చేయొద్దు. నిమ్మరసం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం రైస్కి పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పోపు అయితే వేసేసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ రైస్కి అయితే కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, అలానే మినపప్పు, శనగపప్పు, తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని దోరగా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇక్కడ అస్సలు మంటనైతే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయకండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి పల్లీలు, మొత్తం పోపు. అప్పుడే రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. అది ఫ్రై అవుతుండగానే ఇందులోనే ఎండుమిర్చి, అలానే చిలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, తర్వాత సాల్ట్, పసుపు వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మొత్తం మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉండాలి మంట. చూసారు కదా, ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే తురుముకున్న క్యారెట్ని వేసేసుకొని 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అది కాస్త మిక్స్ అయితే సరిపోతుంది. స్టవ్ ఆపేసి మొత్తం రైస్లోకి అయితే వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, చాలా సింపుల్గా అయిపోతుంది. పోపు పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ క్యారెట్ వేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుంది. క్యారెట్ అయితే పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. అందులో మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత అయితే సీక్రెట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ వేసేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ దాకా షుగర్ వేసుకొని మొత్తం కచ్చపచ్చగా దంచేసుకొని రైస్లో వేసేసుకొని చివరిగా మిక్స్ చేసేసుకోవాలి. దీంతోనే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ రైస్ అయితే మాత్రం. ఇదైతే అసలు మిస్ అవ్వకుండా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.